దానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 28వ వాక్యాన్ని నేను చదువుతాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు ఆలకించాలని కోరుతున్నాను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ కూడా తేజస్సు కనబడును. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనం. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడిను. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్పండి. కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నాతో కలిసి ఈ మాట చెప్పండి. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు. చాలు. ఈ పూట మన వాక్య ధ్యానం కొరకు దేవుడు సిద్ధపరిచిన వర్తమానం పేరేమిటంటే ఇంద్రధనస్సు అనండి. మీ పక్కలు చెప్పండి అన్నమాట. గుడ్. ఇంగ్లీష్లో రెయిన్బో. దేవుడు ఎంత గొప్పవాడంటే, నేను ఈ సైట్ గురించి ప్రార్థన చేసుకుంటా 2 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నాను, కలవరపడుతూ ఉన్నాను. వెంటనే నాకు వాక్యం చదువుతున్నప్పుడు ఇంద్రధనస్సు ఆ మాట కనిపించింది. వెంటనే దాని గురించి మనసులో ఆలోచించాను. ఒక వర్తమానాన్ని అలాగే సిద్ధపరచుకున్నాను. దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని నియమించాడు. అది వర్షం పడిన తర్వాత వర్షం అంతా అయిపోయిన తర్వాత అలాగా ఆకాశంలో కనబడతా ఉంటుంది. కొద్దిసేపు కనబడుతుంది, ఆ తర్వాత కనుమరుగైపోతూ ఉంటుంది. ఎందుకో దేవుడు ఈ ఇంద్రధనుస్సు గురించి 2 రోజుల నుంచి నాకు హృదయంలో ప్రేరేపణ జ్ఞాపకం చేసి ఒక వర్తమానమే ఇచ్చాడు. ఆ వర్తమానము నిజంగా మీ జీవితాన్ని అలాగే నా జీవితాన్ని కూడా ఈ వర్తమానం ప్రభావితం చేసింది. యేసు నామములో మీ అందరితో దేవుడు సూటిగా తేటగా మాట్లాడి బలపరచుడుగాక. అక్కడ యెహెజ్కేలు ప్రవక్త దర్శన రూపంలో ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు అంటేనే దేవుని చేత బలపరచబడినవాడు అని అర్థం. కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాం, మనల్ని బలపరిచే వాళ్ళు ఎవరు ఉండరు. కొన్నిసార్లు మనం అనేకుల్ని బలపరుస్తూ ఉంటాం, కానీ మన దగ్గరికి వచ్చినప్పటికీ మనల్ని ఎవరైనా బలపరిచే వాళ్ళు ఉంటారేమని వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ సమయానికి ఏ ఒక్కరూ కనబడలేనప్పుడు కృంగిపోతూ ఉంటాం. పౌలు అంటాడు కదా, నన్ను బలపరచు క్రీస్తులోనే నేను సమస్తము కూడా చేయగలను. దేవుడు తన ప్రజల్ని అనేక విషయాల్లో బలపరుస్తూ ఉంటాడండి. దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను. భయపడకు, నేను నీకు దేవుడై ఉన్నాను. దిగులు పడకు, నేను నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రత్యేక సందర్భాల్లో అనేక విషయాల్లో యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు బలపరుస్తూ వచ్చాడు. బైబిల్లో ప్రవక్తలు చాలామంది ఉన్నారు. పెద్ద ప్రవక్తలు 4, చిన్న ప్రవక్తలు చాలామంది ఉన్నారు. ఈ పెద్ద ప్రవక్తల్లో మొదటి వ్యక్తి ఎవరంటే యెషయా, తర్వాత యెహెజ్కేలు, ఇర్మియా, దానియేలు. వీళ్ళు 4 కూడా పెద్ద ప్రవక్తలు. ఈ ప్రవక్తల గ్రంథాల్లో చాలా అద్భుతమైన విషయాలు మనకి కనబడతా ఉంటాయి. ఇక్కడ యెహెజ్కేలు ఒక దర్శన రీతిలో చూస్తూ ఉంటుంటే ఒక ఇంద్రధనస్సు కనబడుతూ, ఒక తేజస్సు చుట్టూ ఆవరించినట్లుగా కనబడింది. వెంటనే కలవరపడుతున్న సమయాల్లో ఇది దేవుని స్వరమని ఆ దర్శనానికి యెహెజ్కేలు ప్రవక్త ఏం చేశాడంటే వెంటనే సాగిలపడి దేవునికి నమస్కారం చేశాడు. ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మనందరితో కూడా దేవుడు ఈ ఇంద్రధనస్సు గురించి ఓ చక్కని పాఠాన్ని ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు గ్రహించునుగాక, వినుగాక. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చప్పలు కొడితే యేసుకి మహిమ చెల్లించండి. చాలాసార్లు మనం ఇంద్రధనుస్సుని చూస్తూ ఉంటాం. నేను కూడా చాలాసార్లు చూశాను. వర్షం పడిన వెంటనే అలా కనపడి మళ్ళా కనుమరుగైపోతూ ఉంటుంది. పెద్దగా ఆలోచించలేదు. కానీ 2 రోజుల నుంచి నా హృదయంలో ఇదే మాట ప్రేరేపణ వస్తా
ఆలోచిస్తూ వచ్చాను. ఇంద్రధనుస్సుకి చాలా పేర్లు ఉన్నాయి. హరివిల్లు అని అంటారు, ఆ తర్వాత వానవిల్లు అని పిలుస్తూ ఉంటారు. జస్ట్ దాని గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ దేవుడు ప్రతీది కూడా, ఈ సృష్టిలో ప్రతీది కూడా ఒక పాఠం మనకి నేర్పిస్తూ ఉంటుంది. ఆకాశం మనం చూసామనుకోండి, ఆకాశం ద్వారా ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ఆకాశం ఏం చేస్తుంది? దేవుని మహిమను వివరిస్తూ ఉంది. సముద్రం దగ్గరికి వెళ్ళి మనం చూసామనుకోండి, ఆ సముద్ర ఘోష దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోవు, నో బ్యాంక్ బ్యాలెన్స్, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. అంటే ఆకాశ పక్షుల్ని చూసినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇలాగా సృష్టిలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఈవెన్ పావురాన్ని మనం చూసామనుకోండి, ఆ పావురం మనకు కనపడినప్పుడల్లా గుర్తొచ్చేది ఏంటంటే, బైబిల్లో పావురం పరిశుద్ధాత్మకు గుర్తుగా దేవుడు నియమించాడు. గొర్రెపిల్ల మనకు కనబడింది. నిజంగా గొర్రెపిల్ల ఎంత దీనత్వం కలిగి ఉంటుందో మనమలా సాత్వికంగా బ్రతకాలి. ఇలాగ సృష్టిలో చాలా విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఈ ఉపవాస ప్రార్థనలో నేను మీకు గురుపోతు అనే ఒక జంతువు గురించి చెప్తూ వచ్చాను. ప్రభు దేవుడు ఎంత గొప్పవాడంటే, ప్రతి దానితో కూడా దేవుడు ఒక ఉన్నతమైన పాఠాన్ని మనకి చెప్తా ఉంటాడు. ఏది వ్యర్థంగా సృష్టిలో దేవుడు నియమించలేదు. బైబిల్లో మీకు చెట్లు గురించి చెప్పాను, చాలా చెట్లు ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క పాఠం చెప్తా వచ్చింది. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా ఈ రెయిన్బో, ఈ ఇంద్రధనుస్సు గురించి ఎక్కువ కాదు కానీ ముచ్చటగా 3 మాటలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో ఈ స్థలమందు నేను నిలిచి ఉన్నాను. యేసు నామములో ప్రభు మనతో మాట్లాడి బలపరచునుగాక. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఓకే, ఈ ఇంద్రధనుస్సులో 7 రకాల రంగులు కనబడతా ఉంటాయి. ఎన్ని రంగులు చెప్పండి? 7 రకాల రంగులు కనబడతా ఉంటాయి. 7 రంగులు కూడా జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ ఇంద్రధనుస్సులో కనబడే 7 రంగులు కూడా చాలా అద్భుతంగా కనపడతా ఉంటాయి. ఫస్ట్ రంగు పేరు ఏంటంటే రెడ్ కలర్. చెప్పండి, రెడ్ కలర్, ఎరుపు రంగు కనబడతా ఉంటుంది. ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కనబడతా ఉంటుంది. ఆరెంజ్ కలర్, నారింజ రంగు అంటాం కదా, ఆరెంజ్ కలర్. తర్వాత ఎల్లో కలర్, థర్డ్ వన్ ఎల్లో కలర్ కనబడతా ఉంటుంది. మీరు బస్సులకి చూడండి, ఏ బస్సు చూసినా మీరేం మాట్లాడలేదండి. స్కూల్ బస్సులు మీరు చూడండి, స్కూల్ బస్సులు 99% ఏ కలర్లో ఉంటాయి? తెలుగుదేశం పార్టీయా? అట్లా రాదు. ఎందుకు ఎల్లో కలర్ వాడుతూ ఉంటారంటే, ఎంత దూరంలో ఉన్నా సరే ఎల్లో కలర్ కనబడతా ఉంటారు, ఈజీగా గుర్తుపడతా ఉంటాం. సరే, ఇక్కడ ఎల్లో కలర్ కనబడుతుంది 3. 4వది గ్రీన్ కలర్, ఆకుపచ్చ రంగు. గ్రీన్ మనం చూస్తూ ఉంటాం. 4th అయిపోయింది కదా. 5th బ్లూ కలర్, నీలం రంగు. ఎన్నైనా 5. 6th ఇండిగో కలర్, అంటే ముదురు నీలం రంగు. 7th వచ్చేసి ఊదా రంగు, వైలెట్ కలర్. ఈ 7 రంగుల కలయిక ఈ ఇంద్రధనుస్సులో మనకు కనబడతా ఉంటాయి. ఈ 7 రంగుల గురించి ఏం చెప్పను కానీ జస్ట్ మీకు అవగాహన కోసం గుర్తు చేస్తూ వచ్చాను. ఈ ఇంద్రధనుస్సు మనకు ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తుంది. బైబిల్లో ఇంద్రధనుస్సును దేవుడు నియమించాడు. ఈ ఇంద్రధనుస్సు మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుందో, నేను కృంగిపోయిన సమయాల్లో, బలహీనంగా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న సమయాల్లో ఒక ఇంద్రధనుస్సు, నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ఇంద్రధనుస్సు జ్ఞాపకం చేశాడు దేవుడు. వెంటనే బైబిల్ తీసి చదువుతూ ఉన్నప్పుడు ఆ ఇంద్రధనుస్సులో ఒక పాఠం మనం నేర్చుకోవచ్చు. ప్రతి క్రైస్తవుడి జీవితంలో
ఈ పాఠం మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఇంద్రధనుస్సు మనకు నేర్పించే పాఠం ఏమిటో, లేకపోతే ఇంద్రధనుస్సు యొక్క ప్రాముఖ్యత ఏందో, ఎందుకు దేవుడు బైబిల్లో ఈ ఇంద్రధనుస్సుని ఉంచాడో ముచ్చటగా 3 మాటలు చెప్పి త్వరగా ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఓకే, చదవండి. మొదటి మాట ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని భక్తులు చదువుతారు. ఒకసారి శ్రద్ధగా ఆలకిద్దాం. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఆమేనని చెప్పండి ఒకసారి. సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు ఈ మాట. మేఘములో నా ధనస్సును ఉంచాను, అది నాకును మీకు మధ్య ఒక గుర్తుగా ఉంటుంది. చాలు. మొదటి మాట దేవుని నిబంధన అనండి. ఇంకొకసారి చెప్పండి. ఈ ఇంద్రధనుస్సు నీకు నేర్పిస్తున్న పాఠం ఏంటి? లేదా ఈ ఇంద్రధనుస్సు దేవుడు ఎందుకొరకు సిద్ధం చేశాడు, ఎందుకు ఆకాశంలో కనబడేటట్లుగా ఉంచాడు, అది బైబిల్లో మన కొరకు ఎందుకొరకు దాచి ఉంచాడనంటే, రాసి ఉంచాడనంటే, ఇది దేవుని నిబంధనకి గుర్తుగా ఉంది. నిబంధన అంటే ప్రామిస్, వాగ్దానం. ఇది వాస్తవంగా జరిగిన సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. తల్లు పైకెత్తి ఈ మాటలు మీరు వినండి. నోవహు కాలంలో దేవుడు చెప్పాడు, నీకోసం ఒక వాడ సిద్ధపరచు అన్నాడు. వాడ సిద్ధపరిచాడు. 120 సంవత్సరాలు ప్రయాసపడి వాడ నిర్మాణం చేశాడు. ఆ వాడ ప్రయాసపడి 120 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అయితే ఆ వాడలోనికి 8 మంది మాత్రమే ఆ వాడలోనికి వచ్చారు. మిగిలిన వాళ్ళు మాట వినలేదు. భయంకరమైన జలప్రళయం రానే వచ్చి 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. వాడలో ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉన్నారు. వాడ బయట జలప్రళయం. ఎప్పుడైతే ఈ జలప్రళయం ముగిసిందో వాడ వెళ్ళి అరారోతు అనే కొండ మీద ఆగింది. నీటి మట్టం ఎంత తగ్గిందో చూద్దామని దేవుడు ఆ నోవహు ద్వారా జరిగించిన కార్యాలు మనం చూస్తే, కాకిని పంపించిన అనుభవాలు, పావురాన్ని పంపించిన అనుభవాలు, పావురం తిరిగి ఒక ఒలీవ కొమ్మ తీసుకుని వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత లేఖనాల్లో మనం చూస్తే నోవహు ఒక బలిపీఠాన్ని కట్టి, దేవునికి ఒక బలిపీఠంని కట్టి, ఆ బలిపీఠం మీద బలి అర్పించినప్పుడు ఆ సువాసన దేవుడికి ఇంపైన సువాసనగా మారి తన ప్రజలతో ఇలా మాట్లాడతాడు. దేవుడు తన ప్రజలతో ఇలా చెప్తాడు, నేను మరలా ఇక ఈ భూమిని నాశనం చేయను, ఇక ఇలాంటి జలప్రళయాన్ని నేను రప్పించను అని దేవుడే నోవహుతో ఒక నిబంధన చేస్తాడు, ఒక వాగ్దానం చేస్తాడు. ఇక మీదట నేను ఈ జలప్రళయం తీసుకురాను, ఇక నాశనం చేయను అని దేవుని సన్నిధిలో నోవహుతో ఒక ప్రామిస్ చేసినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది. వెంటనే ఆ మేఘములో ఒక ధనస్సు కనపడింది. అది నిబంధనకి గుర్తు. నోవహుతో దేవుడు చేసిన నిబంధన స్థిరపరిచాడు. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, నీతో కూడా దేవుడు చేసిన నిబంధన, వాగ్దానము నీకెప్పుడు గుర్తుండాలి. నీకు చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోవటానికి ఆయన అన్యాయశ్రైన దేవుడు కాదు. ఒకవేళ మానవులుగా, మనుషులుగా మనం మాట ఇవ్వచ్చు, మాట తప్పిపోవచ్చు, నరమాత్రులు. కానీ దేవుడైతే మాట ఇచ్చాడా, డెఫినెట్లీ ఆకాశం గతించిన, భూమి గతించిన ఆయన మాటలు గతించవు. ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడని చెప్పడంలో కొంచెం కూడా సందేహం లేదు. ఆమేనని చెప్పండి. చూడండి, దీనికి సంబంధించిన వాక్యాన్ని ప్రవచనాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9-10 వచనాలు చదివితే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవహు కాలంలో జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలప్రళయాన్ని గూర్చి చేసినట్లు చేస్తాను. జలములు భూమి మీదకి ఇక మీదట జలములు భూమి మీద ఇక
పొంగి పొరలవు. రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నాను, నీ మీద కోపంగా ఇక మీదట కోపపడను, నేను గద్దించను, నేను ఒట్టు పెట్టుకుని నేను ప్రామిస్ చేస్తున్నాను. కంటిన్యూస్. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. సందర్భాన్ని చూస్తే నోవాహు కాలంలో దేవుడు నిబంధన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తొలగిపోవచ్చు, కానీ నేను చేసిన నిబంధనను చూసారా, నేను చేసిన ప్రామిస్ ఉంది చూసారా, అది పొరపాటును కూడా తొలగిపోదు. ఒక సేవకునిగా, ఒక అన్నయ్యగా, ఒక ఆత్మీయ సహోదరుడిగా నేను మీకు చెప్పే పాఠం ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నిరర్ధకం కావు. మీ పక్కలకి షేక్ అని చెప్పండి, దేవుడు వాగ్దానం మారదు అనండి. దేవుడు వాగ్దానం నిశ్చయముగా జరుగుతుందని చెప్పండి. చప్పలు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లించండి. ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం చెప్పండి, యెహోవా నీకు సమృద్ధి అయిన మేలు కలుగు చేస్తాడు. అలాగే ఈ సైట్ విషయంలో ఆయన మేలు చేశాడు, సమృద్ధి అయిన మేలే చేశాడు. ఎందుకు అనంటే ఆయన చేసిన వాగ్దానం అది. ఇంద్రధనుస్సు నీకేం చెప్తుందంటే, నేను నీకు నిబంధన చేశాను, నీకు ఒక ప్రామిస్ చేశాను, దాన్ని నువ్వు గుర్తు చేసుకో. ఒక మాట చెప్పనా, వాస్తవంగా ఇంద్రధనుస్సు ఎప్పుడు ఏర్పడుతుంది చెప్పనా? చూడండి, నా మాటలు వినండి. వర్షం వచ్చేసి, ఓ మాటలో చెప్పాలంటే అలజడి సృష్టించేసి, గాలి వచ్చేసి, వాన వచ్చేసి, భయంకరమైన అలజడి, ఉరుములు, భయంకరమైన అలజడి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఇంద్రధనుస్సు కనపడతాం. అవునా కాదా? అవునా కాదా? మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో అలజడి లాంటి సమస్యలు, తుఫాను లాంటి, వర్షం లాంటి సమస్యలు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నీకు ఈ ఇంద్రధనుస్సు ఏం కనబడదు. ఆ సమస్యలన్నీ తొలగిపోయిన వెంటనే అలా వచ్చి కనబడుతుంది. నువ్వేమని గుర్తు చేసుకోవాలంటే, నీకు కష్టం వస్తుందంటే, ఏదైనా నీకు పెద్ద సమస్య పొంచి ఉందంటే, దేవుడు వాగ్దానం నువ్వు గుర్తు చేసుకోవాలి. వర్షం వచ్చి, అలజడి వచ్చి అంతా అయిపోయిన తర్వాత అలా కనబడుతూ ఉంటుంది. నీకు కూడా శ్రమలో దేవుడు తోడై ఉంటాడు అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నీ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ మాటని మర్చిపోకూడదు. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని పాదాల దగ్గర ఆ నిబంధన, పర్వతాలు తొలగిపోయినా నా నిబంధన తొలగిపోదని ప్రభు చెప్పాడు కదా. ఆ మాట ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నీ పిల్లల విషయం కావచ్చు, నీ భార్య విషయం కావచ్చు, నీ భర్త విషయం కావచ్చు, నీ ఆర్థిక విషయాల్లో కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య ఏదైనా కావచ్చు, ఆ వాగ్దానం నీకు గుర్తుంటే నువ్వేమీ కలవరపడవలసిన పని లేదు. ఆ వాగ్దానం ద్వారా నీ కార్యాలన్నీ యేసు నామములో నెరవేర్చబడునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనండి. వాగ్దానం ఎప్పుడు మారదండి. దేవుడు ఇలా అన్నాడు కదా, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినదా, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఇప్పుడు ఎంతోమందితో దేవుడు నిబంధనని వాగ్దానం చేశాడు. దావీదుతో ఒక నిబంధన చేశాడు దేవుడు. ఏమంటాడు తెలుసా? ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది, సౌలుకు దూరమైనట్లుగా నీకైతే నా కృప మాత్రం దూరం చేయను. అది దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన ప్రామిస్, దేవుడు చేసిన వాగ్దానం. దావీదు జీవితంలో ఆ నిబంధన అక్షరాల దేవుడు నెరవేర్చాడు. ఆకాశం ఉన్నంత వరకు ఆయన సింహాసనం ఎలా ఉంటుందో, దావీదు సింహాసనాన్ని కూడా దేవుడు స్థిరపరిచాడు. సౌలుకి కృప దూరం అయిపోయింది, కానీ దావీదుకు మాత్రం దేవుడు కృప దూరం చేయలేదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే దేవుని వాగ్దానం మీద నీకు ఒక నమ్మిక కలుగుతుంది, దేవుని వాగ్దానాల మీద విశ్వాసం కలుగుతుంది. నీ పిల్లల విషయంలో కాలేజీలో సీట్ కోసం ఎదురు చూడొచ్చు,
నీ పిల్లల చదువు గురించి ఎంతో కాలంగా నువ్వు ఎదురు చూడవచ్చు. అయితే ఆ కార్యాలు జరగటానికి దేవుడు నిబంధన నీకు గుర్తుండాలి. అయ్యా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు మర్చిపోయే దేవుడువా అని దేవుని పాదాలు పట్టుకుని ఎవరైతే గోచాడి అడుగు పొందుకుంటారో తప్పకుండా వాళ్ళ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుతుంది. చూడండి, దావీదుతో చేసిన నిబంధన మీకు చదివిస్తాను. 89వ కీర్తన 28, 29 వచనాలు ఒకసారి చదవగా విందాం. నా కృప నిత్యము అతనికి తోడుగా నా కృప అతనికి నిత్యము తోడుగా ఉండదు చేస్తాను. నా నిబంధన అతనితో స్థిరముగా నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను. శాశ్వత కాలం వరకు అతని శాశ్వత కాలం వరకు అతని సంతానం ఉంది. చూసారా, ఆకాశమున్నంత వరకు ఆకాశమున్నంత వరకు అతని సింహాసనాన్ని నేను నిలుపుతాను. దేవుడు దావీదుతో ఈ నిబంధన చేశాడు. నా కృప నీకు దూరం అవుతుంది. కొన్నిసార్లు మనం కలవరపడతా ఉంటాం, కొన్నిసార్లు మనం కృంగిపోతూ ఉంటాం, చాలాసార్లు నలిగిపోతూ ఉంటాం. వాగ్దానాన్ని మాత్రం నువ్వు గుర్తు చేసుకుంటే నువ్వెక్కడ నలిగిపోతున్నావో, ఎక్కడ కలవరాల మధ్యలో ఉన్నావో మరలా నిన్ను ధైర్యపరిచే దేవుని ప్రామిస్, యేసు నామములో నీకు ఎప్పుడు తోడుగా ఉండి కార్యములు జరిగించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఆయన పడవ మీద ప్రయాణమే వెళ్తున్నాడు. వినాలి, పడవ మీద ప్రయాణమే వెళ్తున్నాడు. ధనవంతుడే, డబ్బు ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఆయనకి. వెళ్ళిపోతూ ఉన్నాడు. పడవ మీద వెళ్తున్నప్పుడు వాడ ప్రయాణంలో మార్గ మధ్యలోకి వెళ్ళినప్పటికీ, సగం దూరం వెళ్ళినప్పటికీ వాడ మునుగుపోయే అలలు ఎక్కువ ప్రభావితం చూపుతూ ఉంది. సరే, వెంటనే కలవరపడిపోతున్నాడు. అయ్యో ఏంటి ఈ మధ్యలోకి వచ్చినప్పటికి ఇలాంటి కష్టం వచ్చింది నాకు, ఇంకా గమ్యము తీరము నేను చేరుకోకుండానే ఈ మధ్యలోనే నా ప్రాణం ముగిసేటట్లు ఉందేమో ఎట్లాగా అని కలవరపడిపోతున్న సమయాల్లో ఆ పడవ మీద అలలకి కొట్టుతూ ఉంది. ఆ పడవ ఎప్పుడు మునిగిపోదో తెలియని పరిస్థితిలో చాలా కృంగిపోతూ ఉన్నాడు. టెన్షన్ వచ్చేసింది. తన ప్రక్క నుంచే ఒక పడవ వెళుతూ ఉంది. ఆ పడవలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్, సముద్రంలో ఈతొచ్చు, చాలా కాలంగా ఇలాంటి కష్టాల్లో ఉండేవాళ్ళని ఆయన కాపాడుతూ ఉంటాడు. వెంటనే తన ప్రక్క నుంచి వెళతా ఉన్నాడు. ఈ ఇందులో ఉన్న వ్యక్తి అంటాడు, అయ్యా నీవు గీని నన్ను కాపాడితే, నీవు గీని నన్ను రక్షిస్తే, నీవు గీని నాకు సహాయం చేస్తే నా ఆస్తిలో సగ భాగం నీకు ఇచ్చేస్తానయ్యా అన్నాడు. అతడు ఏమీ అడగలేదు, ఇతడే అతనితో చెప్పాడు. ఎందుకంటే ఇతనికి కష్టం వచ్చింది, ఎందుకంటే ఇతనికి ప్రాణాపాయం వచ్చింది, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. వెంటనే అంటాడు, నీవు గీని నన్ను కాపాడితే ఈ ప్రాణాల నుంచి, ఇక్కడి నుంచి ఆ గట్టు వరకు, ఆ తీరం వరకు నన్ను తీసుకుని వెళితే నా ఆస్తిలో సగభాగం ఇచ్చేస్తానయ్యా అన్నాడు. వెంటనే ఆ వ్యక్తిని తన పడవలోంచి ఇతని పడవలోనికి క్షేమంగా చేర్చి క్షేమంగా తీసుకెళ్తా ఉన్నాడు. అలలు, తీరం, ఆ యొక్క అలజడి తగ్గుతూ ఉంది. మనసులో ఇలా వచ్చింది, అనవసరంగా సగం ఇచ్చేస్తాను అనుకున్నాను, పావు ఇస్తానులే అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరలా అంటాడు, పావు ఇస్తానయ్యా. అతడు ఏమంటలేదు, మౌనంగానే ఉన్నాడు. ఓకే ఓకే ఓకే. ఇక గట్టు చేర్చేసే దగ్గరికి వచ్చేసింది, తీరం చేరుకునే సమయం వచ్చేసింది. అంటాడు, పావు కూడా కాదు కానీ 1000 రూపాయలు ఇస్తానులే, ఏమనుకోవద్దులే అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి అంటాడు, నేను నిన్నేం అడగలేదయ్యా, నా డ్యూటీ ఏమిటంటే ఇలాగ అనేకులు ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళని నేను తప్పిస్తూ ఉంటాను, నా వాడలోనికి చేర్చుకుంటూ ఉంటాను, క్షేమంగా ఆ గట్టుకు చేరుస్తాను, తీరానికి చేరుస్తాను. ఇది నా డ్యూటీ. నేను అడగకుండగానే నువ్వు చెప్పావు, సగం అన్నావు, పావు అన్నావు, లాస్ట్కి వచ్చినప్పుడు 1000 రూపాయలు అన్నావు. అప్పుడు ఈ పెద్ద ఆయన అంటాడు, నీ 1000 రూపాయలు నీ దగ్గర ఉంచుకో, నేను కూడా నీకు 1000 రూపాయలు సహాయం చేస్తున్నాను, 2000 కట్టి పార్టీ చేసుకో అన్నాడంట. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆ వాడలో వెళ్తున్న వ్యక్తి, ఆపదలో తప్పిస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ కష్టాల్లో మునిగిపోతున్న వాళ్ళు ఎవరో కాదు, మనమందరమే. కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు దేవునితో మనమే నిబంధన చేసుకుంటూ ఉంటాం. ప్రభా, ఈ హాస్పిటల్ నుంచి, ప్రాణాపాయం నుంచి తప్పిస్తే నీకు సాక్షిగా బ్రతుకుతాను,
సువార్త చేస్తాను, ప్రార్థన చేస్తాను, సంఘానికి సహకారిగా ఉంటాను. ఎన్నోసార్లు నీ అంతటి నువ్వే అనుకుని దేవునితో ప్రమాణం చేసి ఉండొచ్చు, దేవునితో వాగ్దానం చేసి ఉండొచ్చు, దేవునితో ఒక నిబంధన చేసుకుని ఉండొచ్చు. దేవుడైతే నేనేం అడగలా. కానీ నీ కష్టాలన్నీ తీరిపోయిన తర్వాత, నీ ఆపదలన్నీ గట్టెక్కేసిన తర్వాత ఆ నిబంధన మర్చిపోతున్నావా? నువ్వైనా మర్చిపోతావేమో కానీ దేవుడైతే నీతో చేసిన నిబంధన ఎప్పుడు మర్చిపోడు. తప్పకుండా గమ్యము తీరం చేర్చేంత వరకు దేవుడు నీతో చేసిన నిబంధన ప్రామిస్ యేసు నామములో నెరవేర్చునుగాక. గుడ్. అబ్రహాంతో కూడా ఒక నిబంధన చేశాడు దేవుడు. చూద్దాం ఒకసారి ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. మధ్యన నిబంధనను నియమించి, ఆదికాండం 17:2, నాకును నీకును మధ్య నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తానని అతనితో చెప్పాను. ఇది అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన. దేవుడు అంటాడు, నాకును నీకుని మధ్యలో ఒక నిబంధన స్థిరపరుస్తాను. ఏంటయ్యా? నిన్ను అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ఆమేనని చెప్పుకోండి ఒకసారి. వాస్తవంగా ఒక్క పిల్లోడు కూడా లేడు, అసలు పిల్లలే లేరు. దేవుడు అంటాడు, ఇదిగో ఆకాశత నక్షత్రాలు లెక్కెట్టు. ఏం లెక్కెట్టమంటావు ప్రభు? అసలు పిల్లలే లేకపోతే ఏంటయ్యా? ఇసుక రేణువులు లెక్కెట్టు అంటాడు. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు, నిన్ను అత్యధికంగా అభివృద్ధిలోకి తీసుకొస్తాను. నిజంగా అబ్రహాము స్థితి ఏంటంటే అడుగు పెట్టడానికి స్థలం లేదు, ప్రారంభం. అలా ఉంచాడా? లేదు కదా. దేవుడు దేశాన్నే స్వాస్థ్యంగా అబ్రహాముకి ఇచ్చేసాడు దేవుడు. ఈరోజు ఒక సేవకుడిగా నేను కోరుకునేది ఏంటంటే, నీ పిల్లల విషయంలో, నీ కుటుంబ విషయంలో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. రాబోయే కాలానికి నిన్ను, నీ పిల్లల్ని అత్యధికంగా దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. నమ్మితే అందరూ ఒకసారి ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమండి, దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎవరు తీసివేయలేరు. ఎందుకంటే అది దేవుని నిబంధన, దేవుడు కమిట్మెంట్. ఇప్పుడు చూడండి, ఒక స్థలం కొనేటప్పుడు ఓనర్కి కొనుక్కునే వ్యక్తికి మధ్యలో కమిట్మెంట్ ఉంటుంది, ఒప్పందం ఉంటుంది. ఒక వివాహం చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మధ్యలో నిబంధన ప్రమాణాలు చేస్తూ ఉంటారు. దేవుడు కూడా మనకిచ్చిన నిబంధన అనే వాగ్దానాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. కొన్ని వాగ్దానాలు చెప్తాను, మీరు విశ్వాసంతో ఆమేనని పలకండి. ఒకసారి ఆమేనని పలకండి. పిల్లల గురించి ఎంతమంది తల్లిదండ్రులు టెన్షన్ పెట్టుకుంటున్నారో, పిల్లల గురించి చాలా వాగ్దానాలు దేవుడు దాచిపెట్టాడు. భయపడకు, నిన్ను నీ పిల్లల్ని నేను పోషిస్తాను. అది వాగ్దానం. నీ పిల్లల గురించి నువ్వేమి టెన్షన్ పెట్టుకుని కలవరపడిపోయి ఎలాగా వాళ్ళ ఫీజులు ఎలా కట్టాలి, ఎలా చదివించాలి, నా జీతం సరిపోవట్లేదు, ఏం టెన్షన్ పడొద్దు. వాగ్దానం ఎత్తి ప్రతి ఉదయం చెప్పు. నీ పిల్లల గురించి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటో తెలుసా? నీ ఎదుటనే నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇన్ని వాగ్దానాలు దేవుడు నీ పిల్లల కోసం ఇచ్చినప్పుడు నువ్వెందుకు టెన్షన్ పడిపోతావు? వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాగ్దానాలు ఉన్నాయి. నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమము అన్నాడు దేవుడు. నీతిమంతుల గుడారాల్లో రక్షణకు వచ్చిన సునాదం వినబడుతుందన్నాడు. నేను యోసేపుకి ఒక నివాస స్థలాన్ని సిద్ధపరిచానన్నాడు. స్థలాలు లేనోళ్ళు, అద్దింట్లో ఉంటున్న వాళ్ళు ఇబ్బంది పడొద్దు. వాగ్దానంతో ప్రార్థన చేయండి. మన మందిరానికి వచ్చే బిడలు ఇలా అన్నాడు, అన్నయ్య పాపం వారు మంచి కుటుంబస్తులు, అన్నయ్య ఒక చిన్న స్థలం దేవుడు నాకు ఇస్తే చాలు, ఇంకేమొద్దు, చిన్న స్థలం. ఈ అద్దిల్లో ఇల్లులు మారలేక ఇబ్బంది పడిపోతాను, ఒక చిన్న స్థలం ఇస్తే చాలు, అందులో రేక్ షెడ్ వేసుకుని నేను ఉంటాం అన్నయ్య. అలా అన్నారు. నేను అన్నాను, రేక్ షెడ్ కాదన్నయ్య, దేవుని పిల్లలు మీరు, వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు చేస్తాడు. దేవుని మహాకృప అని చెప్పాలి. ఒక చిన్న ఇల్లు కోసం వారు అడిగితే దేవుడు చేసిన వాగ్దానం వారి కుటుంబం పట్ల 4 గృహాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు.
సో ఎందుకంటే దేవుడు చేసిన ప్రామిస్ అది, దేవుని నిబంధన ఎప్పుడు మారదండి. మీ కుటుంబాల్లో కూడా మీ పిల్లల గురించి కలవరపడొద్దు, మీ ఇంటి గురించి, మీ ఆర్థిక ఇబ్బందుల గురించి. ఈవెన్ ఈ రోజు వరకు సేవా పరిచయలు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. నాకు ఒక ధైర్యం ఏమిటంటే దేవుని వాగ్దానం ఉంది. ఆమేన్ చెప్పండి. దేవుని వాగ్దానం ఎప్పుడు మారదు. అది ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, దేవుని మాట అది. మేము సేవకు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, నీకు ముందుగా వెళతాను, మెట్టగా ఉన్న స్థలాలు సరళం చేస్తాను, నీకోసం అంధకారంలో దాచిన ధననిధి నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ఆయన. ఆ మాట ఇప్పటికీ నమ్ముతూ ఉంటాం. ఇప్పటికీ కూడా అంధకారంలో దాచినవన్నీ కూడా ఈ పరిచర్యకి అనేకులు సహకారులుగా మార్చేశాడు దేవుడు. ఆమేన్. కారణం ఒకటే, దేవుని వాగ్దానం అది. ఈ రోజుల్లో ప్రస్తుతం ఈ ట్రెండ్, ఎవరు స్వేచ్ఛ వాళ్ళే, ఎవరు ఇల్లు వాళ్ళే, ఎవరు పిల్లలు వాళ్ళదే, ఎవరు సెల్ ఫోన్లు వాళ్ళే, ఎవరు లాక్లు వాళ్ళవే, ఎవరు రూమ్లు వాళ్ళే. దేవుడికి స్తోత్రం. ఇలాంటి దినాల్లో ఇంకొకరికి సహకారం చేసే మనసు ఇప్పుడు ఉండట్లేదు. కానీ దేవుని వాగ్దానాలను బట్టి దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఒక సేవకునిగా, ఒక కన్యగా నేను ఆశపడుతున్నాను, నువ్వేమీ కలవరపడద్దు. ఇంద్రధనుస్సు నీకు నేర్పిస్తుంది ఏంటంటే, నా నిబంధనకి గుర్తుగా ఉంది. నేను నీకు చేశాను కదా. నోవహుతో చెప్పాడు, ఇక నాశనం చేయను. అబ్రహాంతో చెప్పాడు, నిన్ను అభివృద్ధిలోకి తీసుకొస్తాను. దావీదుతో నిబంధన చేశాడు, ఇదిగో ఖచ్చితంగా ఆకాశం ఉన్నంత వరకు నీ సింహాసనం ఉంటుంది. ప్రభు నీ పట్ల చేసిన ప్రతి వాగ్దానం యేసు నామములో నెరవేర్చునుగాక. కొంచెం గట్టిగా ఆమేన్ చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. 89వ కీర్తనలో ఒక మాట చదవండి. 89వ కీర్తన 34 వచనం చూడండి ఒకసారి. 89:34. నా నిబంధన నేను నా నిబంధన అనే వాగ్దానాన్ని నేను రద్దు చేయను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అబ్బా, ఎంత చక్కని మాట అండి. నా పెదవుల గుండా వచ్చిన మాట నేనైతే మార్చను. దేవుడు అంటాడు, నా నిబంధన నేను రద్దు చేయను, నా నిబంధన నేను కొట్టేను, వెనక్కి తీసుకోను. నేను మాట ఇచ్చానా, అది డెఫినెట్లీగా చేస్తాను. ప్రభు మీకు అలాంటి కృపను సమృద్ధిగా దయచేయనుగాక. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను మీకు అర్థం అవటం కోసం. స్కాట్లాండ్ దేశంలో ఒక మంచి కుటుంబం ఉంది. ఆయన తన జీవనాధారం కొరకు చాలా కష్టపడతా ఉంటాడు. వ్యక్తిగతంగా ఆ వ్యక్తి చాలా కష్టపడతాడు. ఎప్పుడు ఖాళీగా ఉండడు, ఎప్పుడు ఏదో ఒక పని కష్టపడుతూనే ఉంటాడు. దేవుడు దయ అని చెప్పాలి, 9 మంది పిల్లల తండ్రి ఆయన. స్తోత్రం చెప్పండి. ఎంతమంది అమ్మా? మాట్లాడండి అమ్మా. దేవుని దయ అని చెప్పాలి. ఇప్పుడు ఒక్కరు ముద్దు, 2 మాకు హద్దయ్యా, ఒక పిల్లోడు ఉంటే చాలండి అయ్యగారు, వీళ్ళని పెంచలేక సస్తున్నాం అయ్యగారు, వీళ్ళ ఫీజులకు అట్లా పోతున్నాం అయ్యగారు, చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ తండ్రికి 9 పిల్లలు, 9 మంది పిల్లలు. కష్టపడుతూనే ఉంటాడు, రాత్రింబగళ్ళు ఏదో చేస్తూనే ఉంటాడు. భార్య కూడా ఏదో విధంగా కష్టపడుతూ ఉంటుంది. ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడినా ఆ 9 మంది పిల్లల్ని పెంచడం వాళ్ళ తరం కావట్లేదు, వాళ్ళ వల్ల కావట్లేదు. ఒకడొచ్చి ఒకటంటాడు, ఒకడొచ్చాడు, ఇట్లాగే ఇబ్బంది పడతా ఉంటుంటే ఆ తండ్రి ఇలా అనుకున్నాడు, ఇక్కడ కష్టం, ఇక్కడ ఎంత కష్టపడినా వచ్చిన డబ్బులు ఈ పిల్లలకి సరిపోవట్లేదు, వీళ్ళని పెంచలేకపోతున్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. దేవుని నిబంధన ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా. ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడు. సరే ఆలోచించి కొంతకాలంగా కష్టపడిన డబ్బులు దాచి కూడగొట్టుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి టికెట్లు కొన్నాడు. ఒక షిప్ ఎక్కి వెళ్ళిపోదామని ఇంట్లో వాళ్ళందరికీ 9 మంది పిల్లలకి, భార్య భర్త మొత్తం 11 మందికి టికెట్లు రెడీ చేశాడు. ఇక ప్రయాణం రేపు ఇంకా వాళ్ళందరికీ చెప్పేసుకున్నాడు. బంధువులకి, తోబట్టువులకి, కుటుంబ సభ్యులందరికీ చెప్పేశాడు, మేము వెళ్ళిపోతున్నాం, ఇక్కడ ఏం వచ్చి రావట్లేదు, ఇక్కడ ఎంత కష్టపడినా ఆ డబ్బులో ఏమి సమకూర్చబట్టలేకపోతున్నాం, కూడగట్టలేకపోతున్నాం, ఎక్కడికో వెళ్ళిపోతామని ఫిక్స్ అయ్యి ఇక ప్రయాణం చేయడానికి వాళ్ళు టికెట్లన్నీ రెడీగా ఉండి ఇంకా రేపు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇక రేపు ప్రయాణం
ఈరోజు సాయంకాలం వాళ్ళ పిల్లోడికి కుక్క కరిసింది. సరిపోయింది, దేవుడికి స్తోత్రం. వాళ్ళ పిల్లోడికి కుక్క కరిసింది. డాక్టర్ గారికి చూపిస్తే చెప్పారు 14 రోజుల వరకు ఇంట్లో ఎవ్వరు బయటకు రాకూడదు. ఒకవేళ వచ్చారా అదేదో ఒక వ్యాధి సోకుతుంది, ఇబ్బంది. కాబట్టి ఇంట్లోంచి ఎవ్వరు కూడా 14 రోజుల వరకు ఎవ్వరు బయటికి రాకూడదు. తండ్రి మనసు ఎలా ఉంటుందో చెప్పండి. ఆ పిల్లోడి దగ్గరికి వచ్చి అంటాడు, ఒరే నా కడుపున ఆడికి మార్కులు తక్కువ వస్తే ఎలా ఉంటుంది మీ ఫీలింగ్ చెప్పండి ఒకసారి. ఫీజులు కడుతున్నారు కదా తండ్రులు తల్లులు. ఒరే నా కడుపును చెడబుట్టవరా, టిక్కెట్లన్నీ రిజర్వేషన్ చేయించి నా డబ్బులు ఎంతో కష్టపడి అందరికీ టిక్కెట్లు తీస్తే ఇప్పుడు 14 రోజుల వరకు ఇంట్లోంచి కాలు బయట పెట్టడానికి లేదు. నేను ఎక్కడికో వెళ్ళి ఏదో సంపాదించి మిమ్మల్ని పెంచి పోషిద్దామని నేను అనుకుంటే మీరేంటి ఇలా చేశారు అని ఆ తండ్రి ఆ పిల్లోడిని లెఫ్ట్ అండ్ రైట్ భయంకరంగా తిట్టి పాడేశాడు. ఇక ఆ పిల్లోడు ఏం చేస్తాడు, అలాగే మౌనంగా ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ మరుసటి రోజు ప్రయాణం బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు ఏదైనా మనం అనుకున్నది అవ్వలేదంటే బాధ ఉండదా చెప్పండి. ఇప్పుడు సంతానం లేమిలో ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఉంటారు కానీ అవ్వలేదు, బాధ ఉంటుంది. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తుంటారు, అవ్వలేదు, బాధ ఉంటుంది. స్థలం కొనాలని, పొలం కొనాలని, లేకపోతే ఉద్యోగం సాధించాలను, ఎన్నో విదేశాలకు వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, అవ్వలేదు, బాధ ఉంటుంది. ఈ తండ్రి కూడా కుమిలిపోతున్నాడు. అయ్యో ఈడి వల్ల మొత్తం మేమందరూ ఆగిపోయామని బాధపడతా ఉన్నాడు. ఆ మరుసటి రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలోనే పడ్డది, ఆ వాడలో 3300 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ వాడ ప్రయాణం టైటానిక్ షిప్, అది అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేస్తున్న ఆ షిప్పు ఒక మంచు కొండను ఢీకొని చాలామంది చనిపోయారు. అందులో చాలామంది ధనవంతులు ఉన్నారు, చనిపోయారు. ఆ పేపరు ఫస్ట్ పేజీలోనే పడ్డది. ఉదయమే వాళ్ళ ఇంటికి పేపర్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు సోఫాలో కూర్చుని బాధతో ఉన్నాడు. పేపర్ చదువుదామని ఆ పేజీ చూస్తాను, వెంటనే మోకాళ్ళు వేశాడు. ప్రభువా, నన్ను అపాయం నుంచి తప్పించడానికి నా కుటుంబంలో ఇంత చిన్న శ్రమ పెట్టావా? లేకపోతే 9 మంది ప్రాణాలు, మేమిద్దరం 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ 11 మందిని, మా కుటుంబాన్ని రక్షించడం కొరకు మా ఇంట్లో ఇంత చిన్న శ్రమ పెట్టావా? వెంటనే ఆ తండ్రిని మోకాళ్ళేసి దేవుని స్తుతించాడండి. నేను ఎందుకు ఈ సందర్భం మీకు జ్ఞాపకం చేశానంటే, నీ ఇంట్లో ఏదైనా అనుకున్నది జరగలేదని నువ్వు బాధపడద్దు, అంతా మన మంచికే. చెప్పండి. ఏది జరిగినా, ఒకవేళ నీకు కీడు ఎదురొచ్చినా, కష్టం ఎదురొచ్చినా, అది నీ మేలు కొరకే. నువ్వు అనుకున్నది జరగలేదని, పెళ్లి సంబంధం సెట్ అవ్వలేదని, ఇల్లు ప్రయత్నం అవ్వలేదని, ఉద్యోగం రాలేదని కలవరపడొద్దు. నీ మంచి కొరకే ఆ శ్రమ అనుమతించాడు దేవుడు. దాని వెనకాల ఏదో ఒక మేలు దాచిపెట్టాడు. యేసు నామములో నీకు ఎదుట ఉన్న పొంచి ఉన్న ప్రతి ప్రాణాపాయాలు యేసు నామములో తప్పించబడును గాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కాబట్టి నా నిబంధన మర్చిపోనన్నాడు దేవుడు. నీకు తప్పకుండా ప్రతి కష్టాన్ని దేవుడు తప్పిస్తాడు. ఒకవేళ కష్టం గుండా నువ్వు వెళుతున్నావంటే అది నీకోసం మేలే. తప్పకుండా ఏంటి, నేను ఇలాంటి వాళ్ళ ఇంటికి కోడలుగా వెళ్ళాను, నా అత్త ఎంత టార్చర్ పెడుతుందండి, నా ఇంట్లో తోబట్టువులు కూడా నన్ను ఒక మాట అనరు, ఏంటి బాధ అనుకోవద్దు. నీ ద్వారా కుటుంబం రక్షించడానికి దేవుడు పంపించాడేమో. దేవుడు నిబంధన ఎప్పుడు మారదు. ఈ ఇంద్రధనుస్సు నీకు చెప్తుంది, నిబంధన, దేవుని నిబంధన నీకు గుర్తు చేస్తూ ఉంది. ప్రతి వాగ్దానం యేసు నామములో మీ పట్ల నెరవేర్చబడును గాక. రెండో మాటలకు వస్తుంది, సెకండ్ వన్. ఈ ఇంద్రధనుస్సు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటి? దేవుడు ఆకాశంలో ఎందుకు ఇంద్రధనుస్సు నుంచి మనకి ఏం నేర్పిస్తున్నాడు అని అంటే, ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చూద్దాం ఒకసారి. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగమును పోలినవాడు,
మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలు. సో రెండవదిగా ఇక్కడ ఒక సందర్భం మనకు కనబడుతుంది. యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ ఇంద్రధనుస్సు చుట్టూ, ఈ సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు యొక్క ప్రకాశం, ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు కనబడుతుందట. సో రెండవదిగా ఇంద్రధనుస్సు మనకు నేర్పించే అద్భుతమైన పాఠం ఏమిటంటే దేవుని మహిమ. అనండి, మీ పక్కలకి షేక్ అని చెప్పండి, దేవుని మహిమ అనండి. ఓకే, ఒక సేవకునిగా నా ప్రార్థన ఏమిటంటే దేవుని మహిమ నీ మీద ఎప్పుడు దేవుడు ప్రకాశింపచేస్తాడు తప్పకుండా. ఇక్కడ సింహాసనము చుట్టూ దేవుని మహిమ కనబడతా ఉంది. ఇంద్రధనుస్సు దేవుని మహిమకు ఆత్మీయంగా పోల్చబడి ఉంది. నిజంగానే ఒక సేవకునిగా నా ప్రార్థన, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చబడునుగాక, దేవుని మహిమ మీ మీద కనబడునుగాక. అసలు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో తెలుసా? నా మహిమ నిమిత్తమే మిమ్మల్ని పుట్టించాను అన్నాడు దేవుడు. దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడటానికి, దేవునికి మన ద్వారా మహిమ కలగటానికి దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడు. ఇక్కడ మహిమ కనబడుతున్నట్లుగా లేఖనం మనం చూస్తున్నాం. దీనికి అనుబంధంగా ఇంకొక వాక్యం కూడా చదివిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై, మహిమ కలిగిన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. చాలండి, అందరూ ఆమేన్ చెప్పండి. ఒకసారి హుషారుగా హల్లెలూయా చెప్పండి. సో ఇక్కడ ఆ యొక్క సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు ఉన్నట్లుగా ప్రభు అంటారు, మహిమగల సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒక సేవకునిగా నా ప్రార్థన ఏమిటంటే నీ ఇంట్లో ఏ కార్యమైన ప్రభు చేసేటప్పుడు అది దేవుని మహిమ కొరకే. ఖచ్చితంగా నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఇప్పుడు గుడ్డోడు ఉన్నాడు, వాడు పుట్టుకతోనే గుడ్డోడు. అందరూ అంటారు వీడు ఎందుకు పుట్టాడు, పుట్టుకతోనే వీడు గుడ్డోడుగా పుట్టాడు, వీళ్ళ అమ్మ పాపం చేసిందా, వీళ్ళ నాన్న పాపం చేశాడు, ఎవరు పాపం చేశారు చెప్పండి. దేవుడు అంటారు వీళ్ళ నాన్న పాపం చేయలేదు, వీళ్ళ అమ్మ పాపం చేయలేదు, వీడు పాపం చేయలేదు. ఎందుకు వీడు గుడ్డోడిగా ఉంచానంటే వీడి ద్వారా దేవుని కార్యాలు, మహిమగల కార్యాలు ప్రజలు తెలుసుకోవటం కోసమే, దేవుని నామం బయలుపరచడం నిమిత్తమే చేశానంటాడు ప్రభు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అసలు దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆ వాక్యం కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 43:7. నా మహిమ నిమిత్తమే నేను సృజించి తిని, నా నామం పెట్టబడిన వారందరినీ కలుగు చేశాను, నేను వారిని పుట్టించిన వాడిని నేను, నా మహిమ నిమిత్తమై. మీరందరూ ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నా ద్వారా నీకు మహిమ రావాలి. ఆ ఇంద్రధనుస్సు నీకేం చెప్తుందంటే ఆ యొక్క సింహాసనం చుట్టూ ఇంద్రధనుస్సు ఉన్నట్లుగా దేవుని మహిమ ఉంది. నీ ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. యేసు నామములో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒక కీర్తన పాడదామా దేవునికి మహిమ వచ్చినట్లుగా? ఏ షార్ప్ మైనర్. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా, స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా
ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడన నా యేసు రాజా. అనురాగ బంధమా నన్ను విడువలేని, పాడదాం నా యేసు రాజా. అనురాగ బంధమా నన్ను విడువలేని, స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. మహిమ సింహాసనం మనం చేరుకోవాలి. మనం కన్న ప్రతి కళ నిజము దేవుడు చేయాలి. అందరూ చప్పట్లతో ప్రభుని కనపరచండి. మహిమ సింహాసనం నే చేరాలని, నే కన్న కలలన్నీ నిజమైన వేళలో మహిమ సింహాసనం నే చేరాలని, నే కన్న కలలన్నీ నిజమైన వేళలో నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన నీలో నిలీనమైపోదునే నీ నిరతము. నా జయము నీవై నిలిచిన శ్రేష్ఠ తరుణాన నీలో నిలీనమైపోదునే నీ చేతులు. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని, చేతులు అయ్యా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. హల్లెలూయా హల్లెలూయా. మన ద్వారా దేవుని నామమే మహిమపరచబడును గాక. మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి అన్నమాట. నీ ద్వారా దేవునికి మహిమ వచ్చును గాక అని చెప్పండి. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఇందులో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. మోషే అంటాడు, అయ్యా నీ మహిమను నాకు కనపరచండి అంటాడు. నిజంగానే దేవుడు ఆయన్ని తన మహిమతో నింపిన అనుభవాలు. అలాగే పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి దేవుడు రూపాంతర మహిమను వారికి కనపరిచాడు. నిజంగా ఏలియా, మోషే అక్కడ ఉన్నారు. ఈ మహిమ చూడలేక శిష్యులైతే బోర్ల పడిపోయారు. నిజంగా దేవుడు తన మహిమ కోసం చేసే కార్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నా ప్రార్థన, మీ కుటుంబాన్ని దేవుడు తన మహిమ కోసం నిలబెట్టునుగాక. అన్యజనుల మధ్యలో ప్రభు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. ఒక ఆయన ఒకప్పుడు మంచిగా ఉండే పరిస్థితి. ఎంత మంచిగా ఉండేవాడంటే రోజుకు 3 గంటలు ప్రార్థన చేసుకునేవాడు. రెగ్యులర్గా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేవాడట. ఏ కూడికలైనా నియమిక కూడికలు తప్పకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడట. ఇలాగా కొన్ని సంవత్సరాలుగా భక్తి చేసిన వ్యక్తి సడన్గా దేవునికి 7 సంవత్సరాల నుంచి దూరం అయిపోయాడట. ఏంటి, రోజుకి 3 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, ఏ కార్యక్రమాల్లో అన్నీ ముందుండే వ్యక్తి, ఉపవాసాలు ఉండే వ్యక్తి, ఆదివారం ఆరాధనలో పాల్గొనే వ్యక్తి 7 ఇయర్స్గా దేవునికి దూరమై దేవునికి చాలా బహుదూరంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలా ఉంటాడో
అంత దూరం అయిపోయిన పరిస్థితి అట. అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా పట్టుకున్నాడో మీకు అర్థం అవడానికి చెప్తాను. చాలా ఆసక్తిగా ఉండే వ్యక్తి 7 years దూరం అయిపోయాడు దేవునికి. ఆదివారం ఆరాధనకి రావట్లేదు, ఉపవాస కూటాలకి, నియమిక కూటాలకి, దేనికి రావట్లేదు. భార్య అడుగుతుంది, ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, సేవకులు అడుగుతున్నారు, ఎంతమంది అడిగినా ఆ వ్యక్తి మాత్రం హృదయం మాత్రం కఠినం చేసేసుకున్నాడు. ఒక రాత్రి పండుకున్నాడు. కలలో స్వప్నమందు కలలో దేవుడు ఒక సిలువ దర్శనాన్ని చూపించాడట. సిలువ దర్శనం, ఆ సిలువ మీద ఆయన వేలాడిన అనుభవం, ఆయన తల మీద ముండ్ల కిరీటం, ఆయన చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు, ప్రక్కన బల్లెం, ముండ్ల కిరీటం, ఈ పిక్చర్ అంతా కూడా ఆయనకి కళ్ళలో కనబడిన వెంటనే ఇక మెలకు వచ్చేసి వెంటనే మంచం దగ్గర మోకాళ్ళేసి తెల్లవారుజామున అసలు ఇక మోకాళ్ళు దిగట్లేదంట, అలాగే పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నాడట. ఉదయకాలం రూమ్ తుడుద్దామని భార్య వచ్చింది, డోర్ కొడతా ఉంది, దగ్గరికి జారేస్తుంది. అలా ఓపెన్ చేసి చూస్తే భర్త ఎప్పుడు ప్రార్థన చేసుకుని 7 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, దేవుని దగ్గరికి వచ్చి 7 years అయిపోయి ఉంటుంది. అంత దూరం అయిపోయిన వ్యక్తి సడన్గా మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తి ఏడుస్తూ కళ్ళంపడ నీళ్ళు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటా పశ్చాత్తాపడుతున్నాడు. వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంతా అయిన తర్వాత, ఏమండి ఎప్పుడు లేనిది ఏమైందండి మీకు అని అంటే చెప్పాడట, రాత్రి దేవుడు నన్ను కల్లో దర్శించాడు, నేను దూరం అయిపోయాను, దేవుని విడిచిపెట్టేసాను, చాలా సంవత్సరాలు అయిపోయింది దేవుడి దగ్గరికి వచ్చి, కానీ ఆ సిలువ దర్శనం నాకు చూపించి ఇలా అన్నాడు, నిన్ను నా మహిమ నిమిత్తమే సృష్టించాను, నీవు నన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడవను అని వాగ్దానం చేశాడంట దేవుడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ. ఈ పూట నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు మనం మహిమ నిమిత్తమే మనం సృష్టించబడ్డాం, అయినా దేవుడికి ఎన్నోసార్లు దూరం అయిపోయిన సందర్భాలు. ఇంకా ఆయన చేతులు చాపుతున్నాడు, ఇంకా మనల్ని పిలుస్తున్నాడు, ఇప్పుడైనా దేవుని కొరకు ఒక సాక్షిగా బ్రతుకుతామేమని. నా ప్రార్థన, దేవుని మహిమ నిమిత్తమే మనమందరం బ్రతుకుదుముగాక. గుడ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పేసి ముగిస్తాను. ఆదికాండం 9వ అధ్యాయం 14వ వాక్యం చూడండి ఒకసారి. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు, భూమిపైకి నేను ఒక మేఘాన్ని రప్పించినప్పుడు ధనస్సు మేఘంలో కనబడును. ఆ ధనస్సు మేఘంలో కనబడుతుంది. చాలు. ఈ సందర్భాన్ని మూడవదిగా నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఈ యొక్క ఇంద్రధనుస్సులో చెప్పాను కదా, మీకు ప్రారంభంలో చెప్పాను కదా, 7 రంగులు ఉంటాయి. నా ముఖం చూసండి ఒకసారి, హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. 7 రంగుల పేర్లు చెప్పండి. రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, తర్వాత బ్లూ కలర్, ఇండిగో, వైలెట్. గుడ్. సో ఈ 7 రంగులు కూడా, ఈ ఇంద్రధనుస్సులోని 7 రంగులు కూడా ఒకే దాంట్లో ఉంటాయి. నేను ఇంద్రధనుస్సుని మేఘంలో ఉంచానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకే దాంట్లో ఒక్కొక్క రంగు ఒక్కొక్క స్పెషల్ ఉంది, కానీ ఈ రంగులు అన్నీ కలిపి ఎందులో ఉన్నాయి? ఒకే దాంట్లో ఉన్నాయి. సో నీకు నేర్పిస్తున్న అద్భుతమైన పాఠం ఏమిటంటే, దేవునితో ఐక్యత అనండి. కొంచెం గట్టిగా చెప్పండి ఆ మాట. సో చాలా సింపుల్గా చెప్తాను చూడండి. దేవుని నిబంధన, దేవుని మహిమ, మూడోది దేవునితో ఐక్యత. ఇప్పుడు ఈ మేఘములో ఈ ధనస్సుని దేవుడు ఉంచాడు. ఇప్పుడు 7 రంగులు ఒక్క దాంట్లో వలయంలో దేవుడు ఉంచాడంటే అది ఎంత అద్భుతమైన క్రియేషన్. ఇంట్లో ఉండేది 4, భార్య, భర్త, 2 పిల్లలు. ఆ 4 కలిసి ఉండాలంటే తల ప్రాణం తోక్కొచ్చినట్టుగా అనిపిస్తుంది, ఒకరికొకరికి సెట్ అవ్వదు. అలాంటిది 7 రంగులు ఒక వలయంలో ఉన్నాయంటే అసలు దేవుడు ఉద్దేశం ఎంత గొప్పదో చూడండి. నా ప్రార్థన ఏమిటంటే, సంఘంలో మనం ఎలా ఉండాలంటే,
ఒక్కొక్క రంగుకు ఒక స్పెషాలిటీ ఉంది. మీలో కూడా మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కరికి ఉన్న ఏలు ముద్ర మరొకరికి ఉంటారు చెప్పండి? లేదు. ఈ భూ ప్రపంచం మీద ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరి ఏలు ముద్ర ఒకరికి మ్యాచ్ అవ్వదు. ఒకవేళ పోలికలు ఉండొచ్చేమో, సేమ్ కవల పిల్లలండి వీళ్ళు ఒకేలా ఉండొచ్చేమో, కానీ తంబ మాత్రం మ్యాచ్ అవ్వదు. నీ ఏలు ముద్ర ఎవ్వరికి మ్యాచ్ అవ్వదు. తర్వాత నీ కన్ను, దీని ఏమంటారు, మ్యాచ్ అవ్వదు. అసలు దేవుడు క్రియేషన్ చూడండి, అసలు ఎవరికి ఉండే ప్రత్యేకత వాళ్ళది. నేను ఆశిస్తాను ఈ మందిర ఆవరణలు అడుగుపెట్టిన మీరందరికీ ఒక అన్నయ్యగా, ఒక సేవకునిగా, ఇదిగో నా ముఖం చూడండి, 2 చేతులు వందనాలు చెప్పే మాట ఏమిటంటే, మీకుండే టాలెంట్ మీది, మీరు ఒక స్పెషల్. అయితే దేవుడు మీకు ఎన్నో ఆధిక్యతలు ఇచ్చాడు, గుడ్. అయితే అందరం ఒకే వలయంలో ఉన్నామనే విషయం మర్చిపోకూడదు. ఎవరికుండే ఉద్యోగం వాళ్ళు చేయనివ్వండి, ఎవరి పని వాళ్ళు చేయనివ్వండి, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకోనివ్వండి, డబ్బు ఉండనివ్వండి, పేరు ఉండనివ్వండి, పలుకుబడి ఉండనివ్వండి, హోదా ఉండనివ్వండి, మంచితనం ఏనైనా ఉండనివ్వండి. అయితే దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరితో కలిసిపోయే భావన మనకు ఉండాలి. 7 రంగులు ఒక దాంట్లో ఉన్నాయి. దేవుడు మనకి చెప్తున్న పాఠం ఏమిటంటే, దేవునిలో నువ్వు ఐక్యతగా ఉండాలి. ఎక్కడ భేదాభిప్రాయం అనేది రాకూడదు. యేసు సేవకునిగా నేను చెప్తున్నాను, అలాంటి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. చూడండి, దానికి అనుబంధంగా ఈ రిఫరెన్స్ చెప్తాను. రోమపత్రిక 12వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు చదవగా విందాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఒక్క శరీరంలోనే అనేక అవయవాలు ఉన్నాయి. ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో, పని అన్ని అవయవాలకు ఒకే పని ఉండదు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకమైన అవయవాలు ఉన్నాయి. అంటే మనమందరం దేవుని సంఘం అనే శరీరంలో, ఇప్పుడు బాడీ శరీరంలో అనేక అవయవాలు ఉన్నాయి. ఏమేమి అవయవాలు ఉన్నాయి? కన్ను పని కన్నుకుంటుంది, చూడటం. తర్వాత చెవి వినడం, నోరు మాట్లాడటం, ముక్కు వాసన చూడటం, మైండ్ సెట్ తల ఆలోచించటం, చేతులు పనిచేయటం, కాళ్ళు పరిగెత్తటం. ఇలాగ బాడీలో ఒక్కొక్క అవయవం పని ఒక్కొక్క అవయవం చేస్తూ ఉంటుంది కదా. ఒక అవయవం చేసిన పని మరొక అవయవం చేయదు. కానీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే బాడీలోనే ఉన్నాయి. అన్ని శరీరంలో ఎలా ఒక్కొక్క అవయవం దేవుడు అమర్చాడో, సంఘంలో కూడా ఈ ఇంద్రధనుస్సు నీకేం చెప్తుందంటే, అనేక రంగులం మేము, అయినా ఒకే వలయంలో మేము ఉన్నాం. దేవుడు మేఘములో ఒక ధనుస్సుగా మమ్మల్ని ఉంచాడు. సంఘంలో మనల్ని కూడా అనేకులమైన మనం, రకరకాల జాతులు, రకరకాల ప్రత్యేకతలు, రకరకాల టాలెంట్లు, రకరకాల పరిస్థితుల మధ్యలో ఉన్న మనలందరినీ దేవుడు ఒక్క కుటుంబంగా చేశాడు. ఇప్పుడు మనం ఎప్పటికీ కూడా క్రీస్తులోనే అంటుకట్టబడటానికి దేవుని కృప నిండుగా మెండుగా యేసు నామములో మనకు అనుగ్రహించబడును గాక. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్తారా? నేను ఇలా చెప్తానండి, ఇంట్లో ఒక్క యజమానుడు కష్టపడితే ఆ ఇల్లు పోషించబడటం చాలా కష్టంగా ఉంది కదా. ఇంట్లో ఉన్న భార్య కూడా కష్టపడితే, ఎదుగొచ్చిన పిల్లలు కూడా కష్టపడితే ఆ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుంది. క్రైస్తవ కుటుంబాల్లో ఒక సేవకునిగా నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే, భార్య చేయవలసిన కష్టం కొన్ని ఉంటాయి, అవి భర్త కష్టవలసిన విధానం భర్త. పిల్లలు ఇక 20 సంవత్సరాల పైన వచ్చేసినాయి, 25 ఏళ్ళు వయసు వచ్చినాయి, ఇంకా నీ పాకెట్ మనీకి మమ్మీని అడగాలంటే, డాడీని అడగాలంటే ఎట్లా? ఒక్కసారి మనసు పెట్టు. ఇంట్లో అందరూ కష్టపడితేనే కదా ఆ కుటుంబం హ్యాపీగా ఉండేది. ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, ఒక అన్నారని అప్పులు అయిపోయినాయి, చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం.
నేను అడిగాను, మరి అప్పులు అయిపోతే హైదరాబాద్ వెళ్ళిపోతే ఎట్లా? లేదన్నా, హైదరాబాద్ వెళ్ళిపోతే అందరూ ఒక్కొక్క తలకో పని చేసుకుంటాం, త్వరగా తీర్చుకుని మరలా వచ్చేస్తాం. నేనన్నాను, ఇక్కడే ఉండేది చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఏం పనులు లేవన్నయ్య. చేస్తారు, ఉంటాయి, ఏదో పని ఉంటుంది. ప్రయత్నం చేశారు. భార్య ఇంట్లో చక్కగా మిషన్ కుట్టుకుంటుంది. తన ఖర్చులకి సరిపడేట్లుగా తన పిల్లలకి కావాల్సినవన్నీ మిషన్ కుట్టుకోవటం వల్ల సమకూర్చుకుంటాడు. భర్త ఏదో చిన్న పని చేసుకుంటున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. పిల్లలు ఖాళీగా ఉండకుండా 3 ఆడపిల్లలు ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తూ ఉన్నారు. చూడండి, అందరూ అన్ని పనులు చేసుకోవటం వల్ల ఆ ఇంట్లో ఉన్న ఇబ్బందుల నుంచి వాళ్ళకి గట్టెక్కారు. ఒక సేవకునిగా నేను ఆశపడేది ఏంటంటే, సంఘంలో ఒక్క సేవకుడు ప్రయాస కాదు, విశ్వాసులుగా, అలాగే యూత్ పిల్లలు, అలాగే సండే స్కూల్ పిల్లలు అందరం కలిస్తేనే సంఘం. మనం చేయవలసిన పనులన్నీ బాధ్యతగా చేయగలిగితే దేవుని యొక్క ఈ యొక్క పరిచర్య అనే మినిస్ట్రీ ఇంకా ప్రకాశమానంగా ఇంద్రధనుస్సు ఆకాశంలో ఎలా కనబడుతుందో అలాగ ఉన్నత స్థాయికి పరిచయం దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. ఫిలిప్పీ సంఘంలో అలా ఉన్నారండి ప్రజలు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుతాం. ప్రార్థన చేసుకోబోతున్నా. ఈ మాటలు చదివి ఏక మనస్కులుగా ఉన్నట్లుగా, మీరు ఏక మనసు అగునట్లుగా ప్రేమ కలిగి ఏకభావం గలవారిగా ఏక భావము, ఒక్కదాని యందే మనసుంచుచు ఒక్కదాని మీదే మనసు పెట్టి నా సంతోషం సంపూర్ణం చేయుడి. నా సంతోషం పరిపూర్ణం చేయండి. 3వ వచనం, సాక్షి చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకని కంటే ఒకడు యోగ్యుడిగా ఎంచుకోండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘం ఎలా ఉందంటే, పౌలు గారు చెప్తున్నారు, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావం, ఒక్కదాని మీదే మనస్సు. నేను ఇలా చెప్తానంటే, మీకు ఏది దేవుడు టాలెంట్ ఇచ్చాడో దాని మీద మనసు పెట్టండి. మీకు ఏది దేవుడు ఇచ్చాడో అందరూ అన్నీ చేయలేరు, మీరు ఏది చేయగలుగుతారో అది చేయండి. దాని మీద శ్రద్ధ నిలపండి. మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ త్వరగా దేవుడు తీర్చునుగాక. మీ కుటుంబం చక్కగా ఐక్యతగా, భార్య, భర్త, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, పిల్లలు అందరూ కలిస్తే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ జయించడానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని మీకు అనుగ్రహించునుగాక. ఐక్యతలో అన్ని దీవెనలు దేవుడు దాచిపెట్టాడండి. ఐక్యతలో అన్ని ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ముగిస్తా. ఒక యజమానుడి దగ్గర 2 ఎద్దులు ఉండేవట. 2 ఎద్దులు ఉన్నాయి, 2 కానీ ఒకదానికి ఒకటి పడదు. ఏ విధంగా అయినా సరే, ఇప్పుడు అరక దున్నదామంటే ఏం చేయాలా? ఆ 2 ఎద్దులు చెప్పండి, కాడెత్తుకోవాలి. ఇప్పుడు పొలం దున్నడానికి ఆ 2 ఎద్దులు ఉపయోగపడాలంటే ఆ యజమానుడు చెప్పినట్లుగా ఆ పొలాన్ని దున్నడానికి సహకరించాలి. కానీ ఉన్నాయి 2 కానీ ఒకటేమో ఎద్దేమో ఇటు ముక్కావల, ఇంకొక ఎద్దేమో ముక్తేశ్వరం. ఎట్లా ఉంటుంది చెప్పండి? భార్యాభర్తలు, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భార్యాభర్తల కుటుంబంలో దేవుడు నిజంగా కుటుంబ వ్యవస్థని గౌరవించాడు. ఆయన మిమ్మల్ని ఒక కుటుంబంగా కట్టాడంటే మీరు ఎప్పుడు కూడా 63 లాగే ఉండాలి. ఒకసారి చూడండి, 63 ఎలా ఉంటుంది? 66 అంటది నన్ను చూడంటది, 3 అంటది నా నడక చూడంటది. అలాగే ఉండండి. ఒకరికొకరు ఏది చేసుకున్నా కలిసి చెప్పుకుని మాట్లాడుకుని చేసుకోండి. కానీ 63లా ఉండవలసిన భార్యాభర్తలు చెప్పండి 36లా ఉంటున్నారు. అపవాదిగాడు అక్కడ కుటుంబ వ్యవస్థని ఫెయిల్ చేశాడు. ఇప్పుడు 36లా ఉంటే 3 ఏమో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూరగాయలు లేవు, ఈవిడ భర్తను అడగదు, చిన్నోడిని పిలిచి, ఒరే మీ నాన్న చెప్పు కూరగాయలు తీసుకురమ్మని. కూరగాయలు తీసుకురమ్మని ఆడెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మకు చెప్తాడు. వంట చేసేస్తుంది, వడ్డించదు. ఒరే మీ నాన్న ఎట్టుకుని తినమని చెప్పు. మళ్ళీ ఈడెళ్ళి, నాన్న అన్నం టేబుల్ మీద ఉందంట, తిన్నా అన్న, పెట్టుకుని తింటాడు. సరే, ఈ అడవుల్లో ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చెప్పాడంట. ఇక భార్యాభర్తలు ఎక్కడి దాకా వచ్చేసారంటే,
వాళ్ళు ఏం కావాలన్న మాటలు లేవు, ఓ పేపర్ మీద రాసుకొని వాళ్ళకి ఇవ్వటం. ఇంట్లో కిరాణా కావాలా, పేపర్ మీద రాయాలి, అక్కడ టేబుల్ మీద పెడుతుంది ఆమె, ఈ నెల తీసుకుని తెచ్చుకుంటాడు, అంతే. అలా చాలా రోజుల నుంచి గడుస్తుంది. ఒకరోజు పేపర్ మీద రాశాడు, చెప్పాడు, నేను పొద్దున్నే తెల్లారగట్ల 4 గంటల బస్సుకు విజయవాడ వెళ్ళాలి, నన్ను నిద్ర లేపు, ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ పేపర్ మీద అలవాటు కాదండి వీళ్ళకి, మాటలు లేవు కదా. పొద్దున్నే లేచింది ఆమె, పేపర్ మీద రాసి ఏమన్నది, నువ్వు విజయవాడ వెళ్ళి నిద్ర లేవు అని పేపర్ మీద రాసి తలదిండి కింద పెట్టిద్ది. నిద్ర ఎన్ని గంటలు లేసాడు? 7 గంటలు లేసాడు. గొడవ పెట్టుకున్నాడు, నేను లేపమని చెప్పానా, నువ్వు నిద్ర లేపలేదని అన్నాడు. వెంటనే తలదిండి, మాటలు లేవు, తలదిండి లేపి పేపర్ చూపించింది. నేనంటాను, ఉన్నది ఇంట్లో ఇద్దరే కదా, ఆ ఇద్దరు కూడా కలిసి ఉండకపోతే మీ ఇంట్లో సమస్యలు ఎలా తీరుతాయి? ఉన్న నలుగురికే సఖ్యత లేకపోతే ఎలా? ఏది చేసుకున్నా కలిసిమెలిసి చక్కగా ఆలోచన చేసుకోండి. ఆ ఇంద్రధనుసులో ఆ 7 రంగులు ఒక దాంట్లోనే కలిసి ఉన్నాయి. మీరు అలా ఉండండి, మీ కుటుంబం సంఘంలో అలా ఉండండి, దేవుని కార్యాలు మీరు కళ్ళతో చూస్తారు. యేసు నామములో కృప మీకు విస్తరింప చేయనుగాక. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. వర్షాకాలమున కనబడు ఆ ఇంద్రధనుస్సు గురించి దేవుడు మనకు చెప్తున్నాడు. ఉదయకాలం మన కోసమే వర్షాన్ని కురిపించాడు, ఇంద్రధనుస్సు కనబడేటట్లుగా. స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. సరే, ఈ ఇంద్రధనుస్సు నీకు ఏం నేర్పిస్తుంది అని అంటే 3 మాటలు. ఒకటి, ఆ ఇంద్రధనుస్సు దేవుడు ఎందుకు ఉంచాడంటే, నోవాహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత ఆకాశంలో ఒక నిబంధనకి గుర్తుగా ఉంచాడు. దేవుడు నీ జీవితంలో కూడా ఒక నిబంధన చేశాడు, ఓ ప్రామిస్ చేశాడు. అది నువ్వు ప్రార్థన చేసుకో. పిల్లలు లేరా, కుటుంబంలో కష్టాల, ఆర్థిక ఇబ్బందుల, పెళ్ళవట్లేదా, సంతానం లేమా, ఏది నీ నీడు, నీకు నిబంధన ఉంది. మాట ఇచ్చిన ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆ నిబంధన దేవునికి గుర్తు చేసి అడుగు, తప్పకుండా నీతో దేవుడు స్థిరపరుస్తాడు. ఆమేన్. రెండవదిగా ఇంద్రధనుస్సు నీకేం చెప్తుందంటే, దేవుని మహిమ. నిన్ను దేవుడు ఆయన మహిమ కోసమే సృష్టించాడు. తప్పకుండా ఆయన మహిమ కోసం దూరం అయిపోయిన నువ్వు మరలా దేవునికి దగ్గర అవ్వాలి. మూడవదిగా ఇంద్రధనుస్సులో ఒక ఐక్యత కనబడుతుంది, 7 రంగులు కలిసి ఉన్నాయి. అలాగ మన జీవితాన్ని దేవుడు ఉంచాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించునుగాక.